నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేయడంతోనే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు అపజయం ఎదురైందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మతాల పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రగిలించిందని, ఎన్నికల్లో డబ్బులు వెదజల్లిన బొటాబోటీ సీట్లతో దేశంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. అనంతరం పార్లమెంటు స్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు ఇన్ఛార్జ్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టిందని ఆయన అన్నారు. అభివృద్ధి చేసే సత్తా ఉన్న జీవన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. రూరల్ నియోజకవర్గంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాయని ఆయన అన్నారు. అయినప్పటికీ గతంలో కంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని వెల్లడించారు. రాష్ట్రం నుంచి మేము తీసుకురావాలా, మనం కలిసి నిజామాబాద్ని కానీ ఈ పార్లమెంట్కి ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి. కానీ చెడు బుద్ధి ఉన్నది. మాటికే కులము మతము తప్ప అభివృద్ధి అనేది లేదు. మోదీ గారి 10 సంవత్సరాలు ఎంతమందికి జాబ్ ఇచ్చినవా అంటే హిందూ ముస్లిం. రైతులకు ఎంతమంది రైతులకు అభివృద్ధి చేసినవా? మన గ్రీన్ ఫీల్డ్లో ఎంత డెవలప్ అయింది కంట్రీ అంటే హిందూ ముస్లిం. మరి మన ఫైనాన్స్ మన డాలర్ రూపీ వాల్యూ ఎంత పడిపోయిందంటే హిందూ ముస్లిం, లేకుంటే రిజర్వేషన్. దీని తప్ప సమాధానం లేదు. అందుగురించే వాళ్ళు ఏ దేవుని గురించి మాట్లాడుతూ చెప్తున్నారో అక్కడే మన అయోధ్యలో అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో అక్కడ గెలిచినారు. యూపీ అలాంటి దాంట్లో 43 సీట్స్ మన ఇండియా అలయన్స్కి వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మోదీ గారి గాలి ఎంత దిగిపోతున్నది. మనం దీన్ని క్యాచ్ చేసుకొని ఫ్యూచర్లో ఇలా నిజామాబాద్ అర్బన్కి వస్తే అప్పుడు నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ 96,000 ఓట్స్ వచ్చినాయంటే 36,000 ఓట్స్ నిజామాబాద్ అర్బన్లో పెంచిన మీ కార్యకర్తలకు చేతులు జోడి ధన్యవాదాలు చేస్తున్నాం. మీ కృషి వల్ల, మా కృషి కాదు, మీ కృషి వల్ల आप लोगों की कोशिशें वार्ड वाइज करें. దానికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఈడ మన కులాల విభేదాలు వద్దు, అందరు కష్టపడితేనే అన్ని వేల ఓట్లు మనం ఇక్కడ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అవిశ్రాంతంగా పార్టీ కోసం పనిచేశారని ఆయన అన్నారు. కార్యకర్తల కష్టాన్ని మర్చిపోలేమని కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 400 సీట్లు సాధిస్తామని పదే పదే ప్రకటించిన మోడీ ఎన్నికల ఫలితాల తరువాత ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం పూర్తి కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉండటం సందేహమేనని, ఎన్డీఏ కూటమిలో చీలికలు రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తోందని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడంలో కొంతవరకు విఫలమైనప్పటికీ పార్టీ బలోపేతమయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహేర్, ఆకుల లలిత, మానాల మోహన్ రెడ్డి, ఈరావత్రి అనిల్, నర్సింగ్రావు, సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, అన్వేష్ రెడ్డితో పాటు ఇతర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సౌకర్యమే కానివ్వండి, ఇతర సిరి కమ్యూనిటీసే కానివ్వండి, ఏమని కానివ్వండి చెప్పంటున్నాను నేను. విద్యా వైద్యం సదుపాయాలతో పాటుగా నిజామాబాద్ పట్టణం ప్రధానం కాబట్టి, జిల్లా కేంద్రం కాబట్టి ఏదైతుందో దీన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడానికి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిజామాబాద్ పట్టణం స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడానికి కొరకు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పించి
ఈ బడ్జెట్లోనే ఈ నిజామాబాద్ పట్ల స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడానికి ఏదైతుందో మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన మనం చెప్తాం చెప్పండి. అరవింద్ గారు ఏం ఆలోచన చేస్తారో మాకైతే తెలియదా. మేము మాత్రం చెప్తున్నాను, నేను ఈ గడిచిన 40 days ఎన్నికల ప్రచార ప్రక్రియలో మేము గమనించిన అంశాలని చెప్పంటున్నాను. ప్రధానమైన అంశాలు మాత్రం పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీ, అట్లా మా సునీల్ బాల్కొండ కానివ్వండి చెప్పంటున్నాను, టేలెంట్ ప్రాంతం అని చెప్పంటున్నాను. ప్యాకేజ్ 7 ఇవాళ ఏదైతుందో ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ప్యాకేజ్ 7 ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఆల్మోస్ట్ 80 to 90% పూర్తి అయిపోయింది. అటువంటిగా ప్యాకేజ్ 7 కేవలం 15% అయితే అయిపోయి ప్రాజెక్ట్ అని చెప్పండి. ప్యాకేజ్ 21 కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెప్పంటున్నాను. ఇక్కడ రాష్ట్రమే కానీ అక్కడ కేంద్రమే కానీ ఇలా బాధ్యత నిర్వర్తించే ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఎంతో మీ అధికారమే లక్ష్యం తప్ప ఈ నిజామాబాద్ ప్రాంతం అభివృద్ధి అనేది ఏదైతుందో మీకు దృష్టి కేంద్రీకరించలేదు చెప్పంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మా పదవే కాదు పదవులతో పాటు ఏదైతుందో ఈ ప్రాంత అభివృద్ధి అది ప్రధానమని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తూ చెప్పంటున్నాను. ఈ ప్యాకేజ్ 27 నిర్ణీత కాల వ్యవధిలో నిర్మాణం చేపట్టబడే విధంగా రేపు బడ్జెట్ సమావేశంలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని, ఎందుకంటే గతంలో వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యత నిర్వర్తించిండ్రు. భూపతి రెడ్డి గారే కానీ షబ్బీర్ రెడ్డి గారు కానీ మేము అందరం కూడా కలిసి మహేష్ గౌడ్ గారు కానీ అందరం కూడా కలిసిపోదామని చెప్పంటున్నాను. ప్యాకేజ్ 21 మంజూరు పొంది 1 సంవత్సర కాలంలో ఈ నిర్మాణం పూర్తి చేయబడ్డట్టయితే నిజామాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతం అంతా కూడా సాగునీటి సౌకర్యం కల్పించడానికి అవకాశం లభిస్తుందని చెప్పండి. ఇవన్నీ కూడా చేయడం బాధ్యత మనపై ఉంది, కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పండి. తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా వీటిని మరి ఫలప్రదమయ్యే విధంగా ఇవన్నీ కూడా మంజూరు పొంది నిజామాబాద్ జిల్లా గతంలో ఏ విధంగా ఏదైతుందో మానాడు ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో ఇది ప్రథమ స్థానంలో ఉండేదో మళ్ళీ దీన్ని ప్రథమ స్థానానికి చేర్చబడే విధంగా చెప్పండి. ఆ విధంగా అందరం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న మానవతా సేవా కార్యక్రమాలని రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి ప్రశంసించారు. సంస్థ వారు చేపట్టే కార్యక్రమాలు ప్రతి మనసుని కదిలిస్తాయని ఆయన అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ధర్మారం ఎం గ్రామంలోని మొటాడిరెడ్డి సంఘంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రైస్ బ్యాగ్ ఛాలెంజ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మరియు ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, యాదగిరి, సుజాత, సూర్యరాజ్, కుమార్ రెడ్డి, రాజేష్ శర్మలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ మానవత్వానికి నిలువుటద్దం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అని ఆయన చెప్పారు. వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి మనస్సుని కదిలిస్తాయని పేర్కొన్నారు. రైస్ బ్యాగ్ ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఈ సంస్థ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, ఇట్టి కార్యక్రమంలో మనమంతా భాగస్వామ్యం కావటం అభినందనీయమని అన్నారు. వీరు చేసే సేవా కార్యక్రమాల్లో అనాథ శవాలకి అంత్యక్రియలు, మతి స్థిమితం లేని విధి వంచితులకు సపర్య సేవలు ఎవరూ చేయలేనివని కొనియాడారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తన జీవితాన్ని ఈ సేవకు అంకితం చేయటం గొప్ప విషయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం మరియు ఇందూరు యువత నిజామాబాద్ రూరల్ మండల కమిటీ సభ్యులు అనిల్, నవనాథ్, రాజు, ప్రతాప్, వినోద్, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజంగానే ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ గత 14 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాల నుండి మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రైట్ ఛాలెంజ్ అని ఎందుకు పెట్టినామంటే, నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ ఛాలెంజ్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు దాని కార్యక్రమం ఏంటిది, భోజనం దొరకని వాళ్ళకు భోజనం పెట్టడం. అన్నీ అంటే ఇప్పుడు ఎట్లుండాలంటే దేవుడు అందరికీ సమానంగా అయ్యాడు. పుట్టుక మన చేతిలో ఉండదు. ఒకరు పూరి పురుషులు పుడతారు, ఒకరు అత్యంత ధనవంతుడి ఇంట్లో పుడతారు.
ఈ కులం కానీ మతం కానీ ఇవన్నీ కూడా పుట్టేటప్పుడు మనకు ఉంటాయి, పుట్టిన తర్వాతనే. అయితే ఇప్పుడు మానవుడు అనే వ్యక్తి తోటి మానవుడిని మనము గౌరవించుకొని వాళ్ళ ఆపదలో వాళ్ళ కష్టాలలో మనం ఆదుకోవడమే మన లక్ష్యం. దాంట్లోనే మన వేదాలలో కూడా చెప్తా ఉన్నారు, మానవ సేవే మాధవ సేవ. దేవుడు ఎక్కడో లేడు, మరి తోటి మానవుని మనము సేవ చేసుకుంటేనే మనము దైవానుగ్రహం దొరుకుతుంది, మరి దేవుని కూడా సేవ చేసినట్టు అవుతుంది అని చెప్పి మనం ఆల్రెడీ మన పురాణంలో ఉన్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయిబాబా గారు, సుజాత గారు, మరి అదేవిధంగా రాజేష్ శర్మ గారు, వీళ్ళందరూ ఈ మండల టీం అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ, మరి వాళ్ళ అంటే మనందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ రైస్ ఛాలెంజ్ అని ఎందుకు పెట్టినంటే దీన్ని ఉదాహరణగా తీసుకొని తెల్లారి మనకు ఎవరికైనా దేవుడు మరి 3 పూటలు అన్నం ఇయ్యని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3 పూటలు అన్నం పెట్టాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది. కాబట్టి మరి అందరూ కూడా అంటే స్వచ్ఛందంగా ఈ రైస్ని డొనేట్ చేయాలని ఉద్దేశించినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ అనాథ శవాల దాన సంస్కారాల కార్యక్రమం మేము చూసాం. ఈ దశాబ్దమే కాదు, నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన కరోనా ఏదైతే చూసామో దానంత వర్స్ట్ సిచ్యువేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు. కొన్ని లక్షల మంది చనిపోయారు, లక్షలు. మన భారతదేశంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం దగ్గర 25 లక్షల మంది చనిపోయింది. ఆ రోజు మన సొంత బంధువులకు కూడా మనం దహన సంస్కారం చేయలేనటువంటి పరిస్థితి. కరోనా ఎక్కడ మనకు వస్తుందో దగ్గర పోతాయని. సరే, అలాంటి పరిస్థితుల్లో కూడా అనాథ శవాలకు దహన సంస్కారం చేయడం అనేది అదొక నిజంగా అభినందనీయమే కాదు, అంటే అప్రిషియేషన్ కాదు, నిజంగా కూడా చేతులకి నమస్కారం చేయాలి ఎవరైతే చేస్తారు. సో ఈరోజు అంటే ఇలాంటి సమస్యలు ఇప్పుడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడము, మరి ఏదో కారణం చెప్పి వాళ్ళు అనాథంగా ఉన్నటువంటి వాళ్ళకు బట్టలు ఇవ్వడము, వాళ్ళని శుద్ధిగా మరి హెయిర్ కటింగ్ చేయించి లేకుంటే వాళ్ళ స్నానం చేయించి వాళ్ళని శుద్ధి చేయడము, మరి దాన సంస్కారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఒక మానవతా కోణంలో ఆలోచిస్తే చాలా గొప్ప కార్యక్రమం. సో ఇంత చక్కటి కార్యక్రమాలు మరి తమ్ముడు ఇంత చిన్న వయసులోనే ఒక మంచి మోటోతో నేను సమాజంలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అనాథలకు మరి పేదవారికి ఆహారం దొరకని వాళ్ళకి సేవ చేయాలనే బాధ్యత ఏదైతే తీసుకున్నాడో చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు ఇప్పుడంటే సరే ఒక 200 మంది టీం అయింది వచ్చి 200-300 మంది టీం, కానీ బిగినింగ్లో అయితే ఒక్కడే నేను కష్టపడ్డాను. చాలామంది నన్ను సమాజంలో కూడా మరి మనం వెలివేసి దూరంగా ఉంచిన పరిస్థితుల్లో కూడా చెప్తా ఉన్నాడు. తమ్ముడు నిజంగా నువ్వు ధైర్యంగా, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా ఉన్నాను. ఇవాళ ఏదో అంటే ఒక ఉదాహరణ ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు చాలా ధైర్యంతో మొక్కని దీక్షతో ముందుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్గా బిగినింగ్లో ఈ సమాజము దాన్ని మెచ్చుకునే కానీ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉండదు. 1 నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలకు నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు జన్మనిస్తే వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురువులు గొప్పవారని ఆయన తెలిపారు. నగరంలోని 15వ డివిజన్ పరిధిలోని అర్సపల్లిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, డిఎంఐండ్-హెచ్ఓ తుకారాం రాథోడ్ అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2015లో నులిపురుగుల జాతీయ దినోత్సవాన్ని ప్రారంభించిందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 4,55,000 మంది విద్యార్థులున్నారని ఆయన తెలిపారు. వారందరికీ నులిపురుగుల మందులను వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మల విసరణ చేయటం ద్వారా నులిపురుగులు కాళ్లకు అంటుకొని శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. దీంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు నులిపురుగుల మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులకు సూచించారు.
అంతకుముందుగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ నేటి బాలలే భావి భారత పౌరులని, విద్యార్థులకు వ్యాధులు రాకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ప్రతి విద్యార్థికి నులిపురుగుల మందులను పంపిణీ చేయాలని ఆమె సూచించారు. ఈ సంవత్సరం 10వ తరగతిలో 5గురికి పైగా 10/10 GPA సాధించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో DIO డాక్టర్ అశోక్, అర్సాపల్లి UPHC స్పెషల్ ఆఫీసర్ సామ్రాట్ యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు RVN గౌడ్, MEO కె రమణారావు, అర్సాపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కానీ సిస్టమేటిక్గా ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు కలరా కూడా మటుమయమైంది. మరి ఈరోజు మన జిల్లాలో ఈ ఎలిజిబుల్ ఉన్న పిల్లలు 1 సంవత్సరం నుంచి 19 ఇయర్స్ వరకు వేయాలి. 1 to 2 years పిల్లలకు హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి, 1 ట్యాబ్లెట్ కాదు, హాఫ్ ట్యాబ్లెట్ వేయాలి. తర్వాత 2 to 19 ఇయర్స్ పిల్లలకు 1 ట్యాబ్లెట్ వేయాలి 6 months పోతారు. మన జిల్లాలో 4,55,000 మంది ఈ పిల్లలు ఉన్నారు, ఎలిజిబుల్ పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ప్రైవేట్ స్కూల్స్లో. కాబట్టి జాగ్రత్త ఉండాలి పిల్లలందరూ. మరి మనం పెద్దలం కూడా టాయిలెట్స్ ఇవన్నీ ఉపయోగించుకోవాలి. భోజనానికి వెళ్ళే ముందు కానీ, టాయిలెట్స్కి వెళ్ళే ముందు, తర్వాత కానీ చేతులు శుభ్రంగా కట్టుకోవాలి. ఇప్పుడు మనము మల విసర్జన బయట వెళ్ళినామనుకోండి, అవి ఏమైతే నూలు పురుగులు అవన్నీ గుడ్లు పెట్టి పిల్లలై భూమిలో కలిసిపోయి ఈ పిల్లలు మట్టితో నాటుతారు, కాబట్టి వాళ్ళకు వ్యాప్తిస్తారు. కాబట్టి మీరు కూడా పిల్లలందరూ జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా పరిశుభ్రంగా చేతులు కూడా కడుక్కోవాలని చెప్తూ ఈ విషయం గురించి చాలా చెప్పడం జరిగింది. ఇక మా విషయానికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన నుంచి నేను కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన. చైర్మన్ అయినాగానే అన్ని జిల్లాలు అన్ని స్కూల్స్ తిరగడం జరిగింది. హరితారం ప్రతి స్కూల్లో మొక్కలు కూడా పెట్టి ఆశక్తుల ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మొత్తం నేషనల్ వైడ్ ఇది, మొత్తం దేశం అంతటా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎవరిని వీళ్ళని బట్టి ఆ రోజు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇదంతా జరగాలంటే వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని మీ వరకు తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ కృషి ఎంతో ఉంటుంది. ఒక్కరోజే చేస్తున్నారని మీరు అనుకోవద్దు. దీని వెనకాల వారం నుంచి వాళ్ళ కష్టం అనేది బాగా ఉంటుంది. ఇందులో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని మరి ఇవన్నీ మా కోసమే కదా అని ఒక మంచి ఆలోచనతో మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకెళ్ళాలి. మీ జీవితాల్లో బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఆయా గ్రామాల వారీగా దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారంలో తాత్సారానికి తావు లేకుండా చూడాలని అన్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా వెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఆపరేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అని ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులను 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించాలని గడువు విధించారు. తహసీల్దార్ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సెషన్, పెండింగ్ మ్యూటేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన తర్వాత పరిష్కరించాలని ఆయన అన్నారు. ఆయా గ్రామాల వారీగా దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారంలో తాత్సారానికి తావు లేకుండా చూడాలని అన్నారు. నిర్ణీత గడువులోపు ధరణికి సంబంధించిన
అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ ప్రభురాజ్, కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. సవరించిన పూర్వ పాఠశాల పాఠ్య ప్రణాళికను విద్యార్థులకు ఆహ్లాదకరమైన రీతిలో బోధించాలని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. అంగన్వాడీ టీచర్ల సేవలు అమోఘమని, విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె కొనియాడారు. జిల్లా కేంద్రంలోని జీజీ కళాశాల సమీపంలో గల స్నేహ సొసైటీలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో డిచ్పల్లి నిజామాబాద్ క్లస్టర్ల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు సవరించిన పాఠ్య ప్రణాళికపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్, జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సిడిపిఓలు స్వర్ణలత, జి సరిత, శోభ అంగన్వాడీ విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలో విపులంగా వివరించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు చిన్నపిల్లల బరువు పోషణపై అవగాహన కల్పించారు. పాటలు పాడుతూ విద్యార్థులకు పాఠాలు బోధించే విధానాలను అంగన్వాడీ టీచర్లు వివరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు విద్యార్థులకు చదువు చెప్పడమే కాకుండా ఇతర ప్రభుత్వ పనులను తమ భుజాలపై వేసుకొని యుద్ధ రంగంలో సైనికుల్లా పనిచేయటం ఎంతో అభినందనీయమని ఆమె అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీలలో అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నందున విద్యార్థులకు మంచి విద్యాభ్యాసంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని ఆమె సూచించారు. చాలా అంగన్వాడీలలో టీచర్లతో పాటు ఆయాల కొరత ఉన్నందున ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖాళీలను భర్తీ చేయాలని ఆమె కోరారు. అనంతరం రివాజ్డ్ ప్రీ స్కూల్ పాఠ్య ప్రణాళికను బోధించే విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది వి బుజ్జి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ రంగంలో దిగినటువంటి వీరవనితలు అలాంటి వాళ్ళను మేము ఆర్డర్స్ ఇస్తాము, మేము చేస్తాము, వస్తాము, వెళ్తాము. కానీ అక్కడ ఆ ప్లేస్లో ఉండి ఆ ఎండలకి వానలకి అన్నిటి కూడా ఎదుర్కొని మీకున్న సమస్యలు బాగా తెలుసు. మా ప్రయత్నాలు మేము చేసినా అయ్యే వరకు అవుతుంది, కానీ కావట్లేదు. అయినా కూడా మీరు అన్నిటినీ కూడా తట్టుకొని మీరు ఇంతవరకు మరి రాగలిగారు. మేడం చెప్పినట్టు ఇప్పుడు 10వ స్థానంలో మనకు వచ్చాము అని అంటే ఇలాంటి చక్కటి మేడం మీకు ఉండడం, అలాగే మీ కష్టం మీరందరూ కూడా కష్టపడుతున్నారు కాబట్టి మరి ఇంత చక్కగా మన అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి పిల్లలకు మీరు నిజంగా చెప్పాలంటే తల్లి తర్వాత మీరు పెంపుడు తల్లిలో. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు 3 సంవత్సరాల వరకే సార్ చెప్పారు. పిల్లవాడు ఏదైనా నేర్చుకోగలిగితే ఏదైనా కూడా ఆయన బుద్ధి అనేది అంతవరకు తర్వాత వ్యాప్తి చెందదు అని. ఆ సమయంలో ఎక్కడ ఉంటున్నారు? మీ చేతుల్లో ఉంటున్నారు. అప్పుడు ఆ స్కూల్స్కి కూడా వెళ్ళరు, అప్పుడు మీ దగ్గరే ఉంటారు. తల్లి ఎలా ఉంటుందంటే అప్పటికే తను డెలివరీ అయ్యి అన్నీ లాస్ అవుతారు కాబట్టి తన రికవరీలో పిల్లలను చూసుకోలేకపోతుంది. కానీ ఆ గ్యాప్ని అంతా కూడా కవర్ చేసేది మీరే. మీ చేతుల్లో పిల్లలు ఉంటారు కాబట్టి మీరు ఒక పెంపుడు తల్లి కింద తప్పేం కాదు. ఎలాగైతే తల్లి పుట్టగానే ముట్టుకోవాలి కాబట్టి ఏ విధంగా పిల్లవాడు జీవితకాలం కూడా బాగుంటాడని ఏదైతే మనం నమ్ముతామో అదేవిధంగా తల్లి డెలివరీ తర్వాత మీ చేతుల్లో పడ్డాడంటే పిల్లగాడు జీవితాంతం కూడా బాగుంటుంది. అది గ్యారెంటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసుకోవాలి అన్ని సెంటర్లలో. సో ఈ విధంగా మనము చాలా చక్కగా ముందుకు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి నా రిపోర్టింగ్లో అన్నింటిలో కూడా నేను అన్ని జిల్లాలు దగ్గర టీడబ్ల్యూలో నేను నర్సపూర్లో చేశాను, రంగారెడ్డిలో చేశాను, పటాన్చెరులో సిటీలో చేశాను. సో అన్ని హైదరాబాద్ దగ్గర ప్లేసెస్లో చేశాను. దిస్ ఇస్ ఫస్ట్ టైం కొంచెం లాంగ్ దూరం వచ్చింది పనిచేయడం. కాబట్టి నేను ఆల్వేస్ నా దృష్టి అట్లే ఉంటుంది న్యాచురల్గా. కాబట్టి మీరు కూడా నేను కోరుకునేదల్లా ఒకటే, బాగా చదువుకున్న జిల్లా, బాగా అన్ని కళారంగాల్లో ఆర్ట్లో. మొన్న లాస్ట్ వీక్ మన అబ్బాయికి ఒక అబ్బాయికి మంచి అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ పిల్లలు. ఎవరు? బోధన పక్కన చిరుగ్రామం, ఎక్కడ జగరాన్పల్లి పిల్లాడికి
సాహిత్య అకాడమీ నుంచి అవార్డు వచ్చింది. జగరాన్పల్లి ఆడు 10th క్లాస్ ఉన్నప్పుడు రాసిన కవితకి సాహిత్య అకాడమీ వచ్చింది. ప్రతి ఒక్కటి స్టేట్ లెవెల్లో ఉండే ప్రతి ఒక్క బాల్గౌండింగ్ ఉంది, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఉంది, దూరదర్శన్ ఉంది. అన్ని కార్యక్రమాల్లో జిల్లాలో ఉండే స్థాయిలో ఉండే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ సెక్టర్స్ ఉన్నాయి. అంత వెల్ వర్స్డ్ జిల్లా కాబట్టి అది ఆబ్వియస్లీ హైదరాబాద్ కన్నా ఇక్కడ ఇంకా అన్ని వసతులు ఉన్నాయి, చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన హైదరాబాద్ కంటే దీంట్లో హైదరాబాద్ 20 అబోవ్ ఉంది, మనం 20లో ఉంది. 33 జిల్లాల్లో మనం 19-20 స్టైల్లో ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా 5 ర్యాంకులకు తేవాలి. 5 ర్యాంకుల్లోగా నేను ఇంకా 2 ఏళ్ళే ఉంది, 20 నెలలే ఉంది నా సర్వీస్. ఈలోగా ఈ 5 ర్యాంకుల లోపల మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ 33 నుంచి 19కి వచ్చాం సార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పేదల ఆరోగ్యాలను పరిరక్షించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్కు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందజేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్ఆర్ఐలు డాక్టర్ హిమబిందు, డాక్టర్ అశ్విన్ రెడ్డి విరాళంగా ఇచ్చిన సెల్ కౌంటర్, ఆక్సిజన్ జనరేటర్ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మాతా శిశు ఆసుపత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ సమాజంలో విద్య, వైద్యం చాలా ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మరింత నాణ్యమైన సేవలు అందేలా దాతలు విరాళం అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగికి రక్తం అవసరం కాగా 1600 రూపాయలు చెల్లించి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి సమకూర్చుకున్నారు. ఈ విషయాన్ని రోగి బంధువులు పోచారంకు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన 15 రోజులు పనిచేస్తే కానీ వారికి 1600 వస్తాయని, వారికి ఆసుపత్రి నిర్వహణ నిధుల నుంచి ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి ద్వారా రోగికి 1600 రూపాయలు చెల్లించారు. స్వదేశంలో తన గడ్డ మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మన ఆసుపత్రికి బ్లడ్ టెస్టింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి సెల్ కౌంటర్ ఒకటి, ఆక్సిజన్ జనరేటర్, ఈ 2 ఈరోజు డొనేట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఒక బాన్స్వాడ ప్రాంతానికి కాకుండా నారాయణపేట కాన్స్టిట్యున్సీ, చుక్కల్ కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ, పక్కనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా పేరు చెప్పవచ్చు. డెలివరీ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళన్నట్టుగా అమెరికాలో ఒక స్టేట్ లో నెలకు డెలివరీ అయితేనేమో ఒక బాన్స్వాడ ఆసుపత్రిలో డెలివరీ అవుతుంది. సమాజానికి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. నీట్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని, నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష బాధ్యతలను ఎన్టీఏకు అప్పగించిందని తెలిపారు. ఎన్టీఏ అవకతవకలకు పాల్పడటంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుండి దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానాన్ని రూపొందించి నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా ఈ సంవత్సరం 24 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని తెలిపారు. ఈ పరీక్షలకు బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, బీహార్ రాష్ట్రాలలో ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 నుంచి 50 లక్షల రూపాయల వరకు
వసూలు చేసి పేపర్ లీకేజీకి పాల్పడ్డారని ఆరోపించారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వారిపై కేంద్రం చర్యలు తీసుకోకపోవటం సిగ్గుచేటని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నూర్జహాన్, శంకర్ గౌడ్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, మహేష్, సూరి తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష కోసం ఎగ్జామ్ రాసినటువంటి సందర్భంలో ఏదైతే బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా ప్రభుత్వాలు ఈరోజు నీట్ పరీక్షా పత్రాన్ని లీకేజ్ చేసి ఒక్కో విద్యార్థి దగ్గర 30 నుంచి 50 లక్షల రూపాయల దాకా వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఈరోజు బయటపడతా ఉంటే దీని మీద కేంద్ర ప్రభుత్వం అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు మెదపకుండా ఈ పరీక్షలో ఏదైతే ఈ లీకేజీకి బాధ్యులపైన చర్యలు తీసుకోకుండా ఈరోజు తాత్సారం చేయటం అంటే 24 లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకోవటమే అనేటువంటిది సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్నగాక మొన్న నిర్వహించినటువంటి నెట్ పరీక్షని లీకేజీ అయిందనే పేరుతోటి రద్దు చేసినటువంటి ప్రభుత్వం కోట్లాది రూపాయల ఈరోజు అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు అవినీతి సొమ్ముతో ఈరోజు పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలో ఈరోజు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల యొక్క హస్తం ఇందులో ఉన్నది. గతంలో కూడా ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డటువంటి వ్యక్తులే ఈరోజు దీంట్లో బాధ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్టీఏ సంస్థను బోర్డును ఏర్పాటు చేసి ఈరోజు ఎటువంటి లీకేజీలు లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికినటువంటి నరేంద్ర మోడీ మరి ఎందుకు ఈరోజు దీని మీద నోరు మెదపటం లేదో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అవినీతికి ఇట్లాంటి పేపర్ లీకేజీలకి బీజేపీ ఏమాత్రం అతీతం కాదు అనేటువంటిది ఈరోజు దేశ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ తన పదవి నుంచి దిగిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే విద్యాశాఖ మంత్రి నుంచి ఈరోజు డిస్మిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నపాటి వర్షానికే ఎడపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నీటితో నిండిపోయి కుంటలా మారింది. గోడలకు సైతం విద్యుత్ షాక్ రావడంతో కార్యాలయం మూసివేయడంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఎడపల్లి మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన పటారం, లోన లొటారం అన్న చందంగా తయారైంది. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కార్యాలయం మొత్తం నీటితో నిండిపోయింది. దాంతో కార్యాలయంలో ఎక్కడ ముట్టుకున్నా విద్యుత్ షాక్ రావడంతో సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసి కార్యాలయంలోనికి వెళ్లటం మానేశారు. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు కార్యాలయం ఎదుట వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు కార్యాలయంలోకి రాకుండా మరమ్మతులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బకాయి పడిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 4 నెలల నుంచి బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఛాంబర్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు బైఠాయించారు. చీపుర్లు, తట్టలు తీసుకుని డప్పు కొట్టి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ 4 నెలల వేతనాలు రాకపోవడంతో పూట గడవడం కష్టంగా మారిందని అన్నారు. కనీసం పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు, తలకు నూనె, సబ్బులు సైతం అందజేయటం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయి పడిన వేతనాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నెసాబు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు 4 నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. సంబంధిత అధికారుల దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకువెళ్తే బడ్జెట్ రాలేదని కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో గత 4 నెలల నుంచి బకాయి వేతనాలు చెల్లించడం లేదు. అధికారులకు విన్నవించిన, ఎంపీడీఓ గారికి విన్నవించిన, సంబంధిత అధికారులకు ఎవరు చెప్పినా కూడా బడ్జెట్ లేదు, రేపు మాపు అనుకుంటూ వాళ్ళు 4 నెలలుగా తీసుకొచ్చారు. 4 నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు రాకపోతే ఏం తిని బతకాలనేది అధికారులు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలా. ఈ 4 నెలల జీతాలు అడిగితే ఇక మీరు రేపిస్తాం, మాపిస్తాం అని చెప్పి వాయిదా వేస్తూ దాట వేస్తున్నారు. పనికి వస్తే రండి, లేకపోతే పని మానుకొని కూర్చోండి అని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఆ పంచాయత్ సెక్రటరీ గారు స్పందించి వెంటనే బకాయి వేతనాలు 4 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 4 నెలల జీతంతో పాటు గతంలో నెల 20 రోజులు సమ్మె చేసినటువంటి సమ్మె జీతం కూడా రాలేదు. డిపిఓ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఎక్కడైతే బడ్జెట్ ఉంటుందో, ఎక్కడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉంటుందో ఆ గ్రామ పంచాయతీలో ఉన్న బడ్జెట్ ప్రకారం వాళ్ళకి వేతనాలు చెల్లించాలని డిపిఓ గారి యొక్క ఆదేశాలు ఉన్నప్పటికీ బాన్స్వాడను గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా అభివృద్ధి చేశామని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు విద్యాభ్యాసం చేయాలని, చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. బాలిక ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతూ కష్టపడి మెరిట్ సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు నార్ల రవీందర్, నార్ల ఉదయ్ కుమార్, వై కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. After completion of intermediate, there are so many ways. Anybody want to become doctor, they can become doctor. Anybody want to become engineer, they can become engineer. Anybody want to study nursing college, anybody want to study degree, BS agriculture, BS veterinary, BS computer, BA computer, become computer, BS microbiology. There are so many concepts there. But the only thing is, wherever you want to teach, that will be allotted only on merit. If you get more marks, suppose 600 marks, then I get 90 marks. He will be given seat. Not for me.
So in competition, you have to work hard to get maximum marks. The education is your wealth. Wealth means your property. Education is your property. Education is your everything. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైన భర్త చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన బోగేవా రమేష్ ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల అశోక్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ బోధన పట్టణంలో నివసిస్తున్న బోగేవార్ రమేష్కు అతని భార్యతో చిన్నపాటి గొడవ కావటంతో మనస్తాపానికి గురైన ఆయన అశోక్ సాగర్లో దూకి మృతి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన వెంట జాన్కంపేట్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్దాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఆశా వర్కర్ల సమస్యలపైన జూన్ 24న నిర్వహించే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. అలాగే నూతన పరీక్షా విధానం, బీసీజీ సర్వేలను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన పరీక్షా విధానం, బీసీజీ సర్వేలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పరీక్ష పెట్టాలనే ప్రయత్నం చేస్తే ఆశా కార్యకర్తలు తిరగబడి ఆ ప్రయత్నాన్ని రద్దు చేశారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆశా కార్యకర్తలకు ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రయత్నిస్తోందని అన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో ప్రయోగాత్మకంగా బీసీజీ సర్వే పేరుతో కొత్త సంస్కరణ తీసుకురావటం జరుగుతోందని అన్నారు. ఉన్న పనులు చేయడానికి సమయం, శక్తి సరిపోవటం లేదని కొత్త సంస్కరణల పేరిట ఆశా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ ఈ సర్వే చేయడానికి ఒప్పుకోవటం లేదని అన్నారు. కాబట్టి ఈ పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కారం చేయకుంటే జూన్ 24వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నామని ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్ల సమస్యలపైన జూన్ 24వ తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ఉంటుంది. ఈ ధర్నాను ఆశా వర్కర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆశా వర్కర్లకు నష్టం కలిగించే ఎగ్జామ్ను రద్దు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం ఏదైతే 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో అది అమలు చేయాలి అనేది. దాంతోపాటు అనేక సంవత్సరాల నుండి ఆశా వర్కర్లు సర్వే చేస్తూ ఉన్నారు, అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ డెలివరీ కేసులు కానీ, ట్యాబ్లెట్ విషయంలో కానీ అనేక ఇవాళ కింది స్థాయి వరకు, క్షేత్ర స్థాయి వరకు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. 18 సంవత్సరాల నుండి సేవలు చేసిన ఆశా వర్కర్లకు ఈ టైంలో ఎగ్జామ్ ఏమిటి అనేదే సిఐటిగా అడుగుతూ ఉన్నాం. ఆ ఎగ్జామ్ వల్ల ఆశాలకు వచ్చే లాభం ఏంటిది, అదేవిధంగా ఇవాళ ఎగ్జామ్ రాస్తేనే ఇవాళ ఆశాలు పనిచేస్తున్నట్ట లేకుంటే లేదా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అది సరైంది కాదు. ఎగ్జామ్ను ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అది వెంటనే ఉపసంహరించుకోవాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం సమ్మెకాలంగా డిమాండ్లను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు సమస్యలను పరిష్కారం చేయలేదు. ఇచ్చిన హామీలను కూడా ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. అదేవిధంగా ఏదైతే ఆశాలకు ఎగ్జామ్ అనే పేరుతోటి తీసుకొస్తూ ఉన్నారో వెంటనే ఉపసంహరించుకోవాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల మీద ప్రతి నెల 2వ తారీఖున వరకు గత ప్రభుత్వం వేతనాలు ఇస్తుండే. ఇప్పటి వరకు వేతనాలు నిన్నగాక మొన్న వేతనాలు వచ్చినాయి. నెల చివరిలో వస్తున్నాయి, 2 నెలలకు ఒక్కసారి వేతనాలు వస్తున్నాయి ఆశా వర్కర్లకు. కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్లాస్పూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం పై నుండి పడి భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
బుధవారం సాయంత్రం జరిగిన సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రం నుంచి స్వగ్రామమైన కొత్తపల్లికి సాయిబాబా తన భార్య పోచవ్వతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఎగ్లాస్పూర్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై నుండి కింద పడి మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే వీరు ప్రమాదవశాత్తు వాహనంపై నుండి పడి మృతి చెందారా లేదా ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారా అన్న విషయాలపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని బస్మా గార్డెన్లో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అధిక సంఖ్యలో యోగా సాధకులు, ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో సమయానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు లోక్సభ సభ్యులు మరియు శాసనసభ్యులు, జిల్లా ప్రభుత్వం అధికారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ, అధ్యాపకుల పనితీరు సమీక్షించి ప్రిన్సిపల్ను, సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో ఇదే విధంగా కళాశాలను అభివృద్ధి పథంలో ముందుకు నడపాలని ఆకాంక్షించారు. 2023-24 విద్యా సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 1000 మార్కులకు గాను అత్యధికంగా 2వ సంవత్సరంలో 971 మార్కులు బీపీసీ విద్యార్థిని ఆయేషా ఫాతిమా సాధించగా, వొకేషనల్ మొదటి సంవత్సరం కంప్యూటర్ సైన్స్లో 500 మార్కులకు గాను 494 మార్కులు సాధించడం పట్ల జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆనందం వ్యక్తం చేశారు. బాలికల కళాశాలలో గత సంవత్సరం 1100కు పైచిలకు విద్యార్థులతో కళాశాలను ప్రిన్సిపల్ సమర్థవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా ఇంటర్ విద్యాధికారి అభినందించారు. నగరంలోని కోటగల్లి సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఎంపికైన 54 మంది విద్యార్థుల సోషల్ స్టేటస్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ పర్యవేక్షణలో ధృవపత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సూచనా ప్రియ, ఎస్ నాగలక్ష్మి, ఆర్ ఇందిరారాణి, ఆర్ రాములు, బి సుమలత, రాకేష్ పాల్గొన్నారు. ఇందలవాయి గ్రామానికి చెందిన తుమ్మల రాజయ్య, తుమ్మల నరేష్లకు చెందిన సర్వే నెంబర్ 1181లో వారసత్వంగా వచ్చిన భూమిలో చిన్న రాళ్లు తీసి కుప్పలు వేస్తుండగా తమ ప్రక్క భూమి యజమానులు ఇద్దరు తమను దూషిస్తూ దాడికి ప్రయత్నించారని వాపోయారు. ఈ విషయంపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని తహసీల్దారు వెంకట్రావుకు, ఎస్ఐ మనోజ్ కుమార్కు బాధితులు వినతి పత్రం సమర్పించారు. వారి నుండి తమకు ప్రాణ భయం ఉందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తహసీల్దారు వెంకట్రావు, ఎస్ఐ మనోజ్ కుమార్ అన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.